హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇగోండి ఈ ఆంధ్ర చిక్కుడుకాయలు. అంటే ఈ నాటి కాదు, మన ఆంధ్రాలో నాటి ఇంత ఉండే 3 ఇంచెస్ లోపల అన్ని గింజలు ఉండే. ఇవి హైబ్రిడ్ లాంటివి. ఇవి లోపల గింజలు ఉంటాయి, ఇంకా ముదరలేదు. ముదరకుండానే మేము తుంచుకుంటున్నాం. ఇక్కడ వీడియో షూట్కి వచ్చాం కదా, ఉన్నాయి. చికెన్ వేసి వండుతా. కానీ ఈ చిక్కుళ్ళు, బీన్స్, అలసందలు ఇలాంటివి తింటే మంచిదండి, హెల్త్కి మంచిది. అసలు నా చిన్నప్పుడు నేను తినని వస్తువు ఏంటి ఏదో చెప్పిన, బీట్రూట్, క్యారెట్, బీన్స్ ఇవి చచ్చినా తినేదాన్ని కాదు. మా ఇంట్లో అసలు వండేవాళ్ళు కాదు. ఇప్పుడు నేను డైట్లోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇవి తినాల్సి వస్తుంది. చెట్టుకాయలు ఉంచుకొని ఇలా మంచిగా వంట చేస్తాను. దుక్కి కోడి అండి, నాటు కోడి అంటారు కదా. అసలు మేము అంగడికి వెళ్తే ఇంత ఉంది కోడి, ఇంత హైట్లో ఉంది, అసలు పొట్టేలతో సమానం. ఆ కోడిని తీసుకొని ఒక కోడి 3.5 కేజీలు ఉంది, నేను తీసుకొచ్చాను. దాంతో మంచిగా కర్రీ చేస్తాను. అంటే 3.5 కేజీలు వండను, కొంతేమో ఫ్రిడ్జ్లో పెట్టేసి మిగతాదేమో వంట చేస్తా. మేము ఈ ఊరు ఎప్పుడు వచ్చినా సరే, మేమున్న ఊర్లో మాకు మైసూర్లో ఆ దుక్కి కోడి అనేది దొరకదు. ఇక్కడ దొరికింది, కుక్కర్లో పెట్టి వండితేనే మనకి పాసిబుల్ అనమాట. డైట్లో మనం చిక్కుడుకాయ తినొచ్చు, అలసందలు తినొచ్చు, బీన్స్ తినొచ్చు, ఇవన్నీ తినొచ్చు. ఇవన్నీ తింటే మంచిది. చూడండి నాకు ఎంత ఇష్టమో. ఇట్లా నేను నేచర్లో ఇలా వచ్చానంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. మనసుకి ఎంతో హ్యాపీనెస్ అనిపించింది. సృష్టిలో వచ్చిన ఏ కూరగాయ అయినా సరే ఇలా మనం తుంచుకొని అప్పటికప్పుడు తింటే ఆ ఉండే హ్యాపీనెస్సే వేరండి. చూడండి 2 కేజీలు ఉంటాయేమో. వెయిట్ తక్కువ ఉన్నా కూడా బుట్ట నిండింది కదా, సరిపోతుంది. ఈ వారం తర్వాత ముదురుతాయి, కానీ లేతవి తింటే ఇంకా మంచిది. గింజ లేకపోయినా పర్వాలేదు. ఆవిరికే వండేసుకొని వేపుడు కానీ అవి మన డైట్లో అంతంత కూర ఆయిల్ తక్కువ వేసుకొని ఆవిరికి అలా స్టీమ్ చేసేసుకొని అవిసె పౌడర్ వేసుకొని తింటాను నేను, తెలుసా. ఇప్పుడైతే యూట్యూబ్ వీడియో కదా, చికెన్ వేసి వండుతున్నా. ఓకే, పట్టుకోవా. ఉబ్బదిస్తుంది ఏంటో, ఈరోజు వర్షం పడిద్దో ఏమో.